లెట్ స్టార్ట్ విత్ దిస్ థింగ్. నిన్న నైట్ ఒక మంచి సినిమా చూసాం. మా పీజీలో ఒక అతని దగ్గర ఒక డెస్క్టాప్ ఉంది, ఆఫీస్ నుంచి కొనుక్కున్నాడు సెకండ్ హ్యాండ్లో. సో రోజు అన్నం తినేటప్పుడు నైట్ ఆ సినిమాలు చూస్తా, ఏదో ఒక సినిమా పెట్టుకొని ర్యాండమ్ మూవీస్ పెట్టుకొని చూస్తూ ఉంటాం. సో నైట్ వెళ్ళేసరికి సంథింగ్ ఏదో మన ఆర్ఫన్ సెకండ్ పార్ట్ చూస్తున్నారు. అయిపోయిన తర్వాత నేను చెప్పాను, ఇలా వాళ్ళు సమ్ హారర్ ఇవన్నీ డిస్కస్ చేసుకుంటుంటే, మనం కరోనా టైంలో చాలా సినిమాలు చూసాం, మనం ఇప్పుడైనా చూస్తాను మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే. సో అప్పట్లో ఏంటంటే క్యానిబల్ హోలోకాస్ట్ అనే ఒక మూవీ ఒకనొక టైంలో మొత్తం అసలు బ్యాన్ అయిన మూవీస్ ఏంటి, అసలు ఎందుకు ఒక మూవీ బ్యాన్ అయింది అనేది ఒక క్యూరియాసిటీ వచ్చింది. సో ఆ టైంలో ఏంటంటే బ్యాన్ అయిన మూవీస్ కొన్ని చూశాను వరుస పెట్టి, జస్ట్ ఎత్తికి మరీ చూసుకున్నాను. సో ఆ సెక్టార్లో తగిలిందే క్యానిబల్ హోలోకాస్ట్, విచ్ ఇస్ మేడ్ ఇన్ 1980 ఐ గెస్. 1980లో చేసినట్టున్నారు, రిలీజ్ అయినట్టుంది ఈ మూవీ. చాలా కంట్రీస్లో బ్యాన్ అయింది, రాలేదు సినిమా. సో దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఈ మూవీ గురించి ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ ఫస్ట్ ఏంటంటే, కొంతమంది ఒక మీడియా ఛానల్ నుంచి మీడియా అనుకుందాం, ఒక మీడియా నుంచి కొంతమంది ఒక 4 members అనుకుంటా ఒక గైడ్ని పెట్టుకొని, ఒక అన్టచబుల్ ట్రైబ్స్ వీళ్ళు ఉంటారు కదా అడవుల్లో ఇంకా ఉంటూ, సో అలాంటి ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళ మీద ఒక డాక్యుమెంటరీ టైప్ తీయాలి. సో దాని నుంచి మనం బాగా ఫేమస్ అవుతాం వాళ్ళ డాక్యుమెంటరీ తీస్తే, ఎందుకంటే ఎవరు టచ్ అయిన టాపిక్ కాబట్టి అనే సెన్స్లో ఒక 4 members ఒక గైడ్ని సెట్ చేసుకొని వెళ్తారు. ఇనిషియల్గా వీళ్ళు వెళ్ళింది డాక్యుమెంటరీ తీయడానికి, ఒక మంచి హై ఆక్టెన్ కంటెంట్ తీసుకొని రావడానికి, మంచి టీఆర్పీసీ ఇవన్నీ వచ్చే కంటెంట్. ఈ కాంటెంట్ తీసే విషయంలోకి స్టార్ట్ అవుతారు వీళ్ళు. అక్కడికి వెళ్ళి ఏం చేశారు అనేది స్టోరీ మనకు ఓపెనింగ్ అలా చూపిస్తారు. కట్ చేస్తే వాళ్ళని వెతుక్కుంటూ ఒక అతను వెళ్తాడు. వాళ్ళు రాలేదు, బతుకున్నారా లేదా, అసలు వెళ్ళిన వాళ్ళు రిటర్న్ అయితే రాలేదు అని చెప్పి ఒక అతను వెళ్తాడు. అతను వెళ్ళిన తర్వాత మనకు కొన్ని సీన్స్ చూపిస్తూ ఉంటారు. స్టార్టింగ్ అంతా నీకు ఎలా ఉంటుందంటే, ఓకే వాళ్ళు చనిపోయారు అనే నీకు క్లారిటీ వచ్చేస్తుంది ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత. కానీ ఎందుకు అనేది మనకు తెలియదు. మేబీ అంటే ట్రైబ్స్ అక్కడ దాకా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, మేబీ ట్రైబ్స్ చంపేశారేమో, అరే వీళ్ళు చెడ్డోళ్ళు ఏమో అనుకునే స్టేజ్ ఉంటుంది. ఎందుకంటే నీకు 3 layers ఆఫ్ 3 sectors ఆఫ్ ట్రైబ్స్ చూపించుకుంటూ వెళ్తాడు. ఒక్కరు ఇంకో రకంగా ఉంటుంది. నీకు మన క్లోజెస్ట్ రిసెంబ్లెన్స్ వచ్చేసరికి మన యుగానికి ఒక్కడు సినిమా, అందులో క్లోజ్ ఉంటారు రిసెంబ్లెన్స్ మనకి. సో అలాంటి ఒక ట్రైబ్స్ని టచ్ చేసుకుంటా వీళ్ళు వెళ్తారు, ఒక ప్రాపర్ గైడ్ని పెట్టుకొని. వీడు వాళ్ళని ఎత్తుక్కుంటా, వెళ్ళిపోయిన కనిపించిన వాళ్ళని ఎత్తుక్కుంటా వీడు వెళ్తాడు. సో అక్కడికి వెళ్తే వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, వాళ్ళకు ఆబ్వియస్గా లాంగ్వేజ్ ఉండదు కదా, ఏదో చూపిస్తూ ఉంటారు. పక్కన గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, వీడు వాళ్ళతో వచ్చిన గైడ్, మీ వాళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారని. ఓకే, వెనక్కి వచ్చేసిన తర్వాత వాళ్ళు షూట్ చేసిన ఫుటేజ్ అంతా ఈ మీడియా దగ్గర ఉంటుంది. ఏదైతే మీడియా తరఫున వాళ్ళు వెళ్ళారో వాళ్ళ దగ్గర ఉంటుంది. వీడేమో ఇది రిలీజ్ అవ్వకూడదు, ఇలాంటి కాంటెంట్ బయటకు వెళ్ళకూడదు వాళ్ళ గురించి, అసలు వాళ్ళు చాలా సెన్సిటివ్ వాళ్ళ ఉండే విధానం కానీ అదంతా అని. ఆబ్వియస్గా వాళ్ళు బయట ప్రపంచానికి ఏంటో తెలియదు, అది చూస్తే కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు, లేదంటే వాళ్ళ ఆ లొకేషన్స్ కానీ వాళ్ళ ఇది చూసి కానీ ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీడు వద్దంటాడు. వీళ్ళు లేదు, మా వాళ్ళు చాలా కష్టపడ్డారు, వాళ్ళ దీనికి విలువ ఉండాలి, సంథింగ్ డ్రీమ్ డిస్క్ అని చెప్పి మేము తీస్తామని చెప్పి వీడు అంటే, సరే నేను ఆ ప్రతి ఒక్క ఫుటేజ్ నేను చూడాలి, మీరు రిలీజ్ చేయాలంటే నేను చూడాల్సిందే అంటాడు. ఫైన్, ఒప్పుకుంటారు. మనోడు కూర్చొని మొత్తం చూస్తాడు. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు దాకా ఏంటంటే వీడు వెళ్ళి చూసినప్పుడు అంతసేపు మనకి ట్రైబ్స్ ఏదో చేశారు వీళ్ళని, అంటే ఒక బేసిక్ ఉంటుంది కదా. ఇప్పుడు అన్టచబుల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనం చేసే చిన్న నార్మల్గా ఉన్నా కానీ చంపేస్తారు అనే పర్స్పెక్టివ్లో అప్పుడు దాకా మనం చూస్తాం వాళ్ళని.
కానీ ఎప్పుడైతే వీడు ఇక్కడ హాఫ్ ఆఫ్ ద మూవీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు అసలు అక్కడికి వెళ్ళి ఏం చేశారో వాళ్ళు తీసిన ఫుటేజ్ అంతా చూసిన తర్వాత అప్పుడు మనకి స్ట్రైక్ అవుతుంది, అర్థమవుతూ ఉంటుంది వాళ్ళు ఎంత బ్రూటల్గా ఇది చేశారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ట్రైబ్స్ని ఎలా ఎంత క్రూయల్గా హ్యాండిల్ చేశారు అనేది. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ అంటాం కంటే అసలు 1980s అలాంటి ఒక మూవీ ఎలా తీశారు, దాన్ని వాడు అసలు థియేటర్లో ఎలా రిలీజ్ చేద్దాం అనుకున్నాడు, ఎందుకంటే కాంటెంట్ అంత గోర్ కాంటెంట్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఈ మూవీ నన్ను చూడటానికి చేసింది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఏంటి అంటే ఈ మూవీ రిలీజ్ అయిన విత్ ఇన్ ఫ్యూ డేస్, ఎక్కడైతే ఆల్మోస్ట్ చాలా కంట్రీస్లో బ్యాన్ అయిపోయింది సెన్సార్ బోర్డు దగ్గరికి వెళ్ళినప్పుడు, సమూహం ఎలా ఎందుకు రిలీజ్ అయిందో అసలు నాకు తెలియదు, ఎక్కడ రిలీజ్ అయిందో కూడా తెలియదు. రిలీజ్ అయిన కొన్ని కంట్రీస్ తర్వాత చాలా కేసెస్ వచ్చినాయి వీళ్ళ మీద, డైరెక్టర్ మీద పర్టికులర్గా. ఏంటి అసలు ఈ యాక్టర్స్ అనేవాళ్ళు బతికున్నారా లేదా అనే కేసులు వచ్చినాయి. ఎందుకంటే అందులో ఉన్న సీన్స్ కానీ, ఒక మర్డర్ సీన్స్ కానీ, లేకపోతే ఏదైతే కొన్ని సీన్స్ ఉంటాయో చంపేవి, హంటింగ్వి, ఇవన్నీ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. బండి ఏంటి బలా ఉంది. సో అవన్నీ చూసి జనాలు అసలు నిజంగా వీళ్ళు చనిపోయారేమో, నిజంగా ఇది డాక్యుమెంటరీ కాదు నిజమైన డాక్యుమెంటరీ ఏమో, అక్కడికి వెళ్ళారు వీళ్ళు నిజంగా నా ట్రైబ్స్ వీళ్ళని చంపేశారు, అంత రియలిస్టిక్గా ఉంది అది. సో జనాలు కేసేశారు, అసలు వీళ్ళు ఉన్నారా, బతుకున్నారా, చచ్చిపోయారా, మాకు తెలియాలి. ఈ సెన్స్లో ఏదో కేసులు అయితే నడిచినాయి, జనాలు వేసారో ఆవిడేసాడో, కోర్టులో కేసు వెళ్ళింది. అండ్ ఈ ఎలిగేషన్స్ ఇప్పుడు జనరల్గా చనిపోయారు అంటే ఆబ్వియస్గా బయట తిరుగుతారు కదా యాక్టర్స్, ఎలా అనుకుంటారు అనుకోవచ్చు. కానీ ఇక్కడే హీరోజకి ఆ డైరెక్టర్ దాన్ని ఏమంటారు, ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు వీళ్ళు యాక్టర్స్ అందరితో, ఎవరైతే అందులో నటించారో వాళ్ళందరితో ఒక అగ్రిమెంట్ తీసుకున్నాడు. మీరు మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంత డ్యూరేషన్ ఎవరికి కనపడకూడదు, అవుట్ సైడ్ వరల్డ్తో మీకు ఎటువంటి కనెక్షన్స్ ఉండకూడదు అనేసి ఒక అగ్రిమెంట్ తీసుకున్నాడంట. సో ఆబ్వియస్గా నీకు డౌట్ ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నాడో లేదో అని అనిపిస్తున్న మనిషి అసలు కనిపించట్లేదంటే పోయాడనే అనుకుంటాం. సో ఇవన్నీ కలిసేసరికి కోర్టు పిలిచింది డైరెక్టర్ని, వాళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తేనే నేను నమ్ముతాను. అండ్ కొన్ని సీన్స్ గురించి పర్టికులర్గా అడిగింది కోర్టు, ఈ సీన్ నువ్వు ఎలా చేసావు, అసలు ఈ సీన్ ఇంత రియలిస్టిక్గా ఎలా ఉంది అని వాడిని ఎక్స్ప్లెయిన్ చేయమని, ఆ సీన్ మీరు ఎలా హ్యాండిల్ చేశారు, అసలు ఎలా టేక్ చేశారు ఆ సీన్ని అని. సో అంత రియలిస్టిక్గా ఉంటుంది అనమాట. మీకు ఈ మూవీ ఎక్కడ దొరకదు బేసిక్గా, అంటే నార్మల్ అఫీషియల్ వీటిల్లో ఎక్కడ ఉండదు, ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలా వెతుక్కోవచ్చు. క్యానిబల్ హోలోకాస్ట్ 1980 అని కొడితే బేసిక్ ఏదో ఒక వెబ్సైట్లో దొరుకుతుంది, మూవీ వెబ్సైట్స్లో, నాకు పేర్లు తెలీదు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేస్తే ఆ ట్రైబ్స్ అలా చేశారు అని తెలుసుకోవాలంటే ఆ సినిమా చూడండి. బెటర్ సెన్సిటివ్ పీపుల్ అయితే చూడొద్దు, ఏదో మన వీడియోనే చూడరు అనుకో ఫస్ట్. అట్లీస్ట్ ఎవడైతే చూసాడో వాడికి ఆ మూవీ చూడాలనిపిస్తే మాత్రం అందులో ఎవడన్నా సెన్సిటివ్ వాడు ఉంటే ఆడైతే చూడొద్దు. బెటర్ టు బెట్. నిజంగానే చాలా దారుణంగా ఉంటాయి కొన్ని సీన్స్, క్లోజ్ టు రియాలిటీ. దట్స్ ఆల్. చూడండి, నచ్చితే మూవీ ఇన్ కేస్ మీకు చూడాలనిపించి చూస్తే వచ్చి కామెంట్ చేయండి, నిజంగా అంత గోర్ కంటెంట్ ఉందా, హైప్ ఇచ్చావయ్యా అంతేం లేదు అక్కడ అయినా, ఏదో ఒకటి సంథింగ్ మీరు చూస్తారు. బట్ మూవీ అయితే మాత్రం ఇట్ విల్ గివ్ అన్ ఇంపాక్ట్. డ్యూరేషన్ నాకైతే తెలియదు ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అని. జస్ట్ సినిమా కూడా పెద్ద లెంత్ కదా, 1.5 hours ఉంటుంది, 1 hour 36 minutes ఉంటుంది అంతే. గివ్ ఇట్ ఏ ట్రై. దట్స్ ఇట్ మూవీ గురించి అయితే. ఇంకా నాయిస్ ఎలా ఉందో చూడాలి, యూటర్న్ తీసుకొని పీజీకి వెళ్దాం. అది ఇంట్రెస్ట్ లేదు తిరగాలని. మిసల్ పావు తెలంగాణ ఉంది, కానీ ఇప్పుడు మార్తల్లి సైడ్ వెళ్ళానంటే నైట్ 9 అయిపోతుంది నేను రిటర్న్ కొట్టేసరికి.
ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా. సో కుదిరితే రేపు వెళ్తాను, రేపు ఆఫే మనకి. చూద్దాం. ఎడిటింగ్ అనేది మనకి చాలా కష్టతరమైన పని, అయినా సరే ట్రై చేద్దాం ఏదో ఒకటి. బట్ ఫర్ షూర్ గివ్ ఇట్ ఎ ట్రై. క్యానిబల్ హోలోకాస్ట్. ఇంకా ఏమన్నా మూవీ రికమెండేషన్స్ కావాలంటే తర్వాత అడగండి. ఇన్ కేస్ ఈ మూవీ చూస్తే నచ్చితే, అంటే నేనేదో పెద్ద సినిమాల గురించి తెలుసుకున్నాను కదా, బట్ ఐ హ్యావ్ ఎ ఐడియా అబౌట్ మూవీస్. చూశాను నేను చాలా మూవీస్, మేబీ మంచి మూవీస్ అని నేను అన్ని రకాలు, మంచి చెడు అని కాదు కానీ అన్ని రకాలు చూశాను. ఇంట్రెస్ట్ ఉంది, ఇది ఈ మూవీ చూద్దాం అనిపిస్తే చూస్తాను పక్కగా.